విశాఖ జిల్లాలోని ఆనందపురం మండలం గంభీరం రిజర్వాయర్లో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఇద్దరిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. మరొక యువకుడు ఆచూకీ కోసం వెతకగా అప్పటికే యువకుడు మరణించాడు. దాంతో అధికారులు యువకుడి మృతదేహాన్ని బయటకు తీసి భీమిలి మార్చురికి తరలించారు. మృతుడు గీతం యూనివర్సిటీలో చదువుతున్నాడని, శ్రీకాకుళం జిల్లా పలాసవాసి అని పోలీసులు గుర్తించారు. కనిపించాడు నీ తల్లిదండ్రుల తర్వాత నువ్వు నీ పిల్లలు నీకు నెక్స్ట్ వచ్చి ఇంకేముండదు. 100 సంవత్సరాలండి మీరు